మన టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచి కోసం పుట్టుకొచ్చిన ఓ శక్తి క్వాడ్. సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు అదానీతో ఎంఓయూ. రెండో రోజు దావోస్లో కీలక ఒప్పందాలు. దావోస్ వేదికగా అరుదైన కలయిక. ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో అనంతబాబును అరెస్ట్ చేశాం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్ లో 3వ ర్యాంకును అందుకున్న జ్యోతి సురేఖ. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న స్టాక్స్. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో పసిఫిక్ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో పసిఫిక్లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్య దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు, ప్రయాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు బైడెన్, కిషిదా, ఆల్బనీస్లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ప్రధాని మోదీ మార్చి 2021లో వర్చువల్గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా, సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చ్ 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా, ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం 4వది. इस बार जब मैं जापान आया हूं तो हमारे डिप्लोमेटिक संबंधों को 70 साल होने जा रहे हैं, 7 दशक। मैं 5वीं कक्षा में पढ़ता हूँ। जापान में आपका बहुत स्वागत है। Prime Minister Modi is committed for the success of India. The reforms of Prime Minister Modi are undescribable, which are changing whole of India into a very modern landscape. इतिहास इस बात का गवाह है कि इंडो पैसिफिक क्षेत्र के ट्रेड प्रवाहों में भारत सदियों से एक प्रमुख केंद्र रहा है। भारत में हो रहे बदलावों में एक और खास बात, हमने भारत में एक स्ट्रांग और रेजिलिएंट रिस्पॉन्सिबल डेमोक्रेसी की पहचान बनाई।
సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో 2 మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. ఈ 2 ప్రాజెక్టులను ఆదాని గ్రీన్ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3700 మెగావాట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. 2 ప్రాజెక్టుల కోసం దాదాపు 60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు MOUలో పేర్కొన్నారు. తద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడం జరిగిందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీఎం జగన్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడం ద్వారా స్పష్టం చేశారని హోంమంత్రి అన్నారు. నిష్పక్షపాతంగా ప్రభుత్వం సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. సీఎం జగన్ హయాంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా న్యాయం, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మన భేదం లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవడంతో పాటు పేదలు, దళితుల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారని హోంమంత్రి పేర్కొన్నారు. 3 రోజుల క్రితం కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం, ఈ విషయంలో ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అర్థమవుతుంది. ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మరి గతంలో వారి ప్రభుత్వంలో మరి బాలకృష్ణ గారు ఇంట్లో జరిగిన కాల్పుల విషయంలో కానీ, లేదా బోండా ఉమా వాళ్ళ కుమారుడు రైడింగ్ చేస్తూ మరి ఒక వ్యక్తిని చంపిన విషయంలో కానీ, కర్నూలులో మా నాయకుడిని మరి హత్య చేసిన విషయంలో కేఈ కృష్ణమూర్తి గారు హ్యాండ్ ఎంత ఉన్నదన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాల్లో ఆ రోజున ఆ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడింది? హంతకుల పక్షాన నిలబడింది. కానీ ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన, న్యాయం పక్షాన నిలబడి ఈ రోజున న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈ రోజున మరి ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. కరెంట్గా మరి ప్రభుత్వం పనిచేస్తుంది, ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి పాలనలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజున పాలన అందిస్తున్నామో, అదేవిధంగా న్యాయం విషయంలో, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు తన మన అనే భేదం లేకుండా తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారిని ఉపేక్షించేది లేదని చెప్పి ఈ రోజున మరి అనంతబాబు విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే పేదల పక్షాన
దళితుల పక్షాన నిలబడడం జరిగింది. మరి ప్రతిపక్షం మాట్లాడడానికి కూడా ఈ రోజున వారికి అర్హత లేదు, కానీ అయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారు తమ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసి మాట్లాడితే మంచిదని చెప్పి ప్రతిపక్షానికి సూచన చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషం వారి కళ్లల్లో కనబడుతుందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారు పొందిన సంక్షేమ పథకాలను, ఇతర లబ్ధిని వివరించారు. ఆయనతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి, తమ వ్యక్తిగత సమస్యల గురించి తెలుపవలసిందిగా సారథి గ్రామస్తులను కోరారు. రోడ్లు, బిల్డింగ్లు నిర్మించడం కంటే పేదవారిని ఆర్థికంగా ఆదుకోవడమే ముఖ్యమని భావించిన జగన్మోహన్ రెడ్డి పేదవారికి నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరే విధంగా చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి కేవలం ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం మాత్రమేనని, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, తమ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. విద్య, వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సారథి తెలిపారు. ముదునూరు గ్రామంలో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికి గ్రామంలో దాదాపు 3 వంతులు నివాస స్థలాలకి మేమందరం కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి కానీ, మాకు ఏమీ చేయట్లేదని కానీ ఏ ఒక్క ఓటర్ కూడా చెప్పకపోవటం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి మనం చేస్తాను. చిన్న చిన్న సమస్యలు అవి రెగ్యులర్గా ఉండేవి. అవి ఏంటంటే విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి, లేకపోతే స్తంభాలు కావాలి, లేకపోతే డ్రైనేజీ కావాలి. ఇటువంటి సమస్యలు తప్పితే ప్రభుత్వ పరిపాలనా పరంగా ఏ కార్యక్రమాలు అయితే తీసుకుందో ఆ కార్యక్రమాలు మాకు అందట్లేదని కానీ, ఈ ప్రభుత్వం మూలంగా మేము నష్టపోతున్నామని కానీ, ఈ ప్రభుత్వం మూలంగా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని కానీ ఎక్కడా కూడా ఎవరు మరి కంప్లైంట్ చేయకపోవటం కానీ లేకపోతే మాట్లాడకపోవటం కానీ చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి మనం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి అందుతున్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో వెసులుబాటు కలుగుతూ ఉంది. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కనీసం పని కూడా దొరకని పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళకి ఈ పథకాల ద్వారా చాలా వరకు ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఆర్థిక ఈ పథకాల ద్వారా నగదు బదిలీ చేయటం మూలంగా వాళ్ళు కరోనా టైంలో ఎటువంటి సమస్య ఎదుర్కోలేదని తెలియజేస్తారు. అంతేకాకుండా ఈ గ్రామంలో అభివృద్ధి కూడా జరిగింది. ఈ స్కూల్స్ డెవలప్మెంట్స్ కోసం మేము ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హరిజనవాడలో మరి 3 ఫేజ్ కరెంట్ కోసం 10 లక్షల రూపాయలు పెట్టి చేయడం జరిగింది. మరి బోలపాడు ముదునూరు రోడ్డు నుండి దోసపాలానికి దాదాపు 50 లక్షల రూపాయలతో టెండర్లు కూడా పిలిచాం. మరి అదేవిధంగా హరిజనవాడలో ఒక మన కమ్యూనిటీ హాల్ కోసం టెండర్ పిలిచి 2 సార్లు టెండర్ పిలిచారు. ఎవరు రెస్పాన్స్ లేకపోవటం మూలంగా 3వ సారి కూడా పిలిచి అది ఏదో ఒక రూపంలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ప్రతిపక్షాలు గాలిపోగు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటానికి అబద్ధాన్నే పదే పదే చెప్తే అదే నిజంగా భ్రమింప చేయగలవనే ఒక ఆశతో మరి ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నాయని చెప్పేసి ఈ గడప గడప కార్యక్రమం ద్వారా అర్థమైందని చెప్పేసి తెలియజేస్తామని. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న సమసమాజ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సామాజిక న్యాయబేరీ పేరిట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు విజయనగరం నుంచి అనంతపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. కేబినెట్లో ఆయా వర్గాలకు చెందిన 17 మందికి మంత్రి పదవులు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. అందరూ కూడా స్వాగతం పలకాలి అని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధిష్టానం ఆదేశించడం జరిగింది. దరిమిలా ప్రతి డివిజన్ నుంచి అందరూ కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఆ బస్సు యాత్రకి స్వాగతం పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎండలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు 11:30-12 గంటల ప్రాంతంలో ఒక స్కూటర్ ర్యాలీ, బైక్ ర్యాలీ రామర్పాడు నుంచి మారదు వల్ల వారికి విజయవాడ అవతలకి మనం పంపించాలి ఘనంగా అని చెప్పినది పార్టీ ఆదేశాలు. ఆ ఆదేశానుసారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము కార్పొరేటర్లు, పార్టీ నాయకులు అందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అసలు తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 32 సార్లు పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు, విదేశీ పర్యటన. 3 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దావోస్కి వారి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా విమర్శిస్తూ దాన్ని విజయవాడ 61వ డివిజన్ పైపుల రోడ్డు, డిస్నీల్యాండ్ రోడ్డులోని కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద నుండి పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలపై బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, జగన్ రెడ్డి దయతో ప్రజలు కష్టాల పాలు అయ్యారని, ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వ్యతిరేక స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలంతా ఈ అరాచక పాలన తట్టుకోలేక ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ధరలు పెరగలేదని, కరెంటు ఛార్జీలు పెరగలేదని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అసలు స్థలం ఎక్కడ ఇచ్చారో కూడా చూపించకుండా 90,000 కట్టమనటం దుర్మార్గమన్నారు. వీళ్ళు ఇచ్చే ఇళ్ల పట్టా 100 రూపాయలకు కూడా పనికిరాదు అని, ప్రజలు ఎవ్వరూ ₹1 కూడా కట్టవద్దని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా అవినీతిమయమైపోయింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-2019 కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి, మహిళలకి ఒక స్వర్ణ యుగంలాగా ఆ రోజు ఉండేది పరిస్థితి. ఎందుకంటే నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. గ్యాస్ బండ్లు అయితే 350 రూపాయలు, మంచి నూనె అయితే కిలో 70 రూపాయలు, కందిపప్పు అయితే 50 రూపాయలు, ఇలా అందరూ కూడా అందుబాటులో ధరలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా అవినీతిమయమైపోయినటువంటి ఈ పరిపాలన వల్ల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఇవాళ కందిపప్పు 100 రూపాయలు దాటిపోయింది. మంచి నూనె కొనాలంటే 70 రూపాయలు ఉన్న మంచి నూనె 200 అయిపోయింది. గ్యాస్ బండ 350ది 1100 అయిపోయింది. తెలుగుదేశం ఉన్నప్పుడు 5 సంవత్సరాల కరెంట్ ఛార్జీలు ₹1 కూడా ప్రజల మీద భారాలు పడకుండా ఆ రోజు అవినీతి రహితంగా పరిపాలన చేపట్టి అటు నిత్యావసర సరుకుల ధరలు పెరగల, కరెంట్ ఛార్జీలు పెరగల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ₹1 యూనిట్ ఉన్నటువంటి ప్రైవేట్ పవర్ని ₹5 లంచాలు తీసుకొని కొనటం వల్ల ప్రజల మీద విపరీతంగా భారాలు పడి ప్రతి నెల కరెంట్ బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద కరెంట్ ఛార్జీల రూపంలో జగనన్న బాదుడే బాదుడు పథకంలో భాగంగా వస్తుంది. ఇంటి పన్నులు పెరిగినాయి, నీటి పన్నులు పెరిగినాయి, చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్తన సన్నాసులు ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు. 43వ డివిజన్లోని 134వ సచివాలయం పరిధిలో 11వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డిలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఊర్మిళ సుబ్బారావు నగర్లోని మంగమ్మ కొట్టు రోడ్, కృష్ణారెడ్డి రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఊర్మిళ నగర్ ప్రాంతంలో అన్ని వీధులు చిన్నవి కావడంతో డ్రైనేజ్ ఇబ్బందిగా ఉంది. అధికారులతో మాట్లాడి
త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. డ్రైన్ ఒకటి ఇక్కడ బయట హైవే మీద నిర్మించవలసి ఉంది. అది త్వరితగతిన పూర్తి చేసి లోపల ఉన్న ప్రజలకి ఈ ఏదైతే డ్రైనేజీ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉందో అది తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రం ద్వారా ఈరోజు మనకి 175 శాసన సభ్యులకి ఒక్కొక్క వెహికల్ చప్పున పంపించడం జరిగింది. ఆ వెహికల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉన్నారు, పశు డాక్టరు. ఈ వెహికల్ చక్కగా మన విజయవాడ సిటీలోన నా పశ్చిమ నియోజకవర్గాన 1962 1962 నెంబరు ఎవరైనా డైల్ చేస్తే వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా పశువు ఇబ్బంది పడి ఉన్నా లేదన్నా వాళ్ళ ఇంట్లోన ఏదైనా స్ట్రీట్ డాగ్ కానీ లేకపోతే వాళ్ళు పెట్ డాగ్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ నెంబర్కి డైల్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది, అక్కడే ట్రీట్మెంట్ ఇస్తుంది. లేదు దానికి పెద్ద ఇంజూరీ. 2614 మంది ఉన్నారు. ఈ సచివాలయాన్ని ఈరోజు సోమ వరకు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి నగరం మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, స్థానిక కార్పొరేటరు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్స్, పార్టీ నాయకులు, సచివాలయంలో ఉన్న సిబ్బంది, సెక్రటరీస్ కావచ్చు, మిగతా వాలంటీర్లు కావచ్చు, మిగతా సిబ్బంది అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిసి అందరూ కూడా, మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, మీడియా సోదరులు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, దాదాపు 265 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొండపల్లి, మునగపాడు, వెలగలేరు, వెదురుపావులూరు, సున్నంపాడులో 265 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం కానివ్వండి. రైస్ కార్డ్స్ కూడా 683 మందికి ఉన్నాయి. పెన్షన్స్ 176, వివిధ పెన్షన్స్ అని కలిపి 176 ఉన్నాయి. అదేవిధంగా టిట్కో హౌసెస్ 27 మందికి. ముందులో చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలా. అతను బుద్ధి మారితే మహానాడికి కానీ, ఆ మాయానాడికి కానీ, తెలుగుదేశానికి కానీ ఏదైనా రోజులు వస్తాయి. అతను బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ, ఎందుకంటే ఈరోజు దాదాపు మనం 450 ఇళ్ళు దాకా వెళ్ళాం. ఈరోజు అందరూ కూడా చక్కగా జగనన్న పథకాలు వస్తున్నాయని చెప్పి సంతోషంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక్కసారి చంద్రబాబు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు కాదు, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం. విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏ అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ మహిళా స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ ర్యాంక్లో నిలిచింది. తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 3 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్ను అందుకుంది. కాంపౌండ్ విభాగంలో ఓ భారత ఆర్చర్ 3వ ర్యాంకులో నిలవటం ఇదే ప్రథమం. సురేఖ ఖాతాలో ప్రస్తుతం 188.45 పాయింట్లు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 54,173 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 16,169 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. మెటల్ స్టాక్స్ రికవరీతో ఓపెనింగ్లో మంగళవారం ఈక్విటీ బెంచ్ మార్క్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్కు తయారీ ముడిసరుకులపై కేంద్రం ఎగుమతి సుంకాలను విధించడంతో గత సెషన్లో మెటల్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. 1.56% లాభంతో M&M టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. JSW స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, భారత్ ఎయిర్టెల్, టైటాన్,
టీసీఎస్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచి కోసం పుట్టుకొచ్చిన ఓ శక్తి క్వాడ్. సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు అదానీతో ఎంఓయూ. రెండో రోజు దావోస్లో కీలక ఒప్పందాలు. దావోస్ వేదికగా అరుదైన కలయిక. ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో అనంతబాబును అరెస్ట్ చేశాం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్ లో 3వ ర్యాంకును అందుకున్న జ్యోతి సురేఖ. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న స్టాక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.